సో మరి ఈ రోజు వీపీ ఎంటర్టైన్మెంట్స్ తరఫు నుంచి 7th డైరెక్టరీ లాంచ్ మా స్పాన్సర్స్ చేతుల మీదుగా, అలాగే శ్రేయోభిలాషుల చేతుల మీదుగా విష్ణు బొప్పన గారికి చాలా ఏళ్లగా వెన్నంటే ఉంటూ సపోర్ట్ చేస్తున్న మిత్రుల చేతుల మీదుగా లాంచ్ చేయడం జరుగుతుంది. చెక్కిలం స్వప్న గారు అలాగే శ్రీనివాస్ గారు, సో వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఈరోజు మన మధ్యలోకి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి 100 సినిమాలు అంటున్నారు, దాదాపుగా 150 సినిమాలకు వెళ్ళిపోయినాయి. సో 150 సినిమాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని కూడా సో వేదికపైకి సాగర స్వాగతం తెలియజేస్తున్నాం. వెల్కమ్ సార్. అలాగే మాదల రవి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. అండ్ ఎస్పెషల్గా ఈరోజు మృదుల గారు సో ఈ డైరీ కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది కూడా ప్రతి సంవత్సరం కూడా విష్ణు గారు సో దీనికోసం చాలామంది ఆర్టిస్టులకు ఉపయోగపడే విధంగా ఈ డైరీని లాంచ్ చేయడం జరుగుతుంది. సార్ అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టాలండి ఉత్సాహంగా. అలాగే ఒకసారి మా అశోక్ కుమార్ గారిని కూడా ఒక్కసారి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. ఎస్, మొత్తానికి మన ఫిల్మ్ అండ్ టీవీ 7th డైరెక్టరీ లాంచ్ అయింది. సో అశోక్ గారు మిడిల్లో జాయిన్ అవ్వండి సార్, రిక్వెస్ట్. సినిమా నిఘంటు అని చెప్పచ్చు కదా సార్ దీని పేరు? 100% సినిమా వాళ్ళకి సంబంధించి మన ఆర్టిస్ట్ల ఇన్ఫర్మేషన్ సినిమా నిఘంటు అందాం. yes మేడం. అంటే సినిమా వాళ్ళతో పాటు మన టెలివిజన్ అన్నమాట, టీవీ కళాకారులు కూడా ఉన్నారు. అలాగే కౌశిక్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను సార్. So this is a celebration actually 100%. Yes. కూడా చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా అవార్డ్స్ అందించడానికి. సో ఇంతకుముందు అనుకున్న విధంగానే డిజిటల్ మీడియా ఈజ్ అ రెవల్యూషన్. సో ఇప్పుడు ప్రతిదీ కూడా మనము ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, డిజిటల్ మీడియా, యూట్యూబ్, సో దీని ఆధారంగానే మన జీవితం అంతా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. సో మరి ముందుగా ద ఫస్ట్ అవార్డ్ గోస్ టు TNR Memorable Lifetime Achievement Award. ఈ అవార్డ్ అందుకోబోతున్నది ఎవరంటే ఒక్క మాటలో అంటే ఒక పేరు చెప్తేనే చాలు ఒక బ్రాండ్
ఆయన పేరు చెప్పంగానే సో ఇట్లు మీ జాఫర్ అనగానే ఒక క్యూరియాసిటీ, ఒక వైబ్రేషన్ వస్తుంది. సో జర్నలిజంలో ఆయన ఒక చరిత్ర సృష్టించారు. ముక్కుసూటి లాంటి ఆయన ప్రశ్న ఎంతోమంది అభిమానుల్ని సాధించే విధంగా చేసింది. ఆయన ఇంటర్వ్యూ అంటే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తారు. సో ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో జర్నలిజంలో ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి సవాళ్ళు చేసి ఎంతోమంది ప్రశ్నలకు సమాధానంగా ప్రశ్నించే గొంతుగా ఉన్నవంటి సో మా లెజెండరీ జాఫర్ గారిని వేదికపైకి సాగర స్వాగతం తెలియజేస్తూ ఎవరీవన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వెల్కమ్ జాఫర్ గారు. ఇట్లు మీ జాఫర్ అంటూ మనందరినీ పలకరించే, ఒక గంభీరమైన గొంతుతో మనందరినీ పలకరించే మా జాఫర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ అంబికా కృష్ణ గారిని, అలాగే మాదాల రవి గారిని, అలాగే మా విజయ్ కృష్ణ గారిని, విజన్ వివికే విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మా జాఫర్ గారికి అవార్డు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎస్, ఎస్పెషల్గా ఈ అవార్డుకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే టిఎన్ఆర్ గారు మీ అందరూ తెలుసు. సో టిఎన్ఆర్ గారి యొక్క మెమరబుల్ అవార్డుని మనం ఎందుకు ఇస్తున్నామంటే దాదాపుగా యూట్యూబ్లో స్టార్టింగ్లో ఐ డ్రీమ్ అనే ఛానల్ ద్వారా దాదాపుగా ఎంతోమంది సెలబ్రిటీని 2 hours నాన్ స్టాప్కి ఇంటర్వ్యూ చేసి స్టార్టింగ్ లెవెల్లోనే ఐ డ్రీమ్లో ఒక ఫిల్మ్ మీద ఒక చరిత్ర సృష్టించిన వంటి ద గ్రేట్ జర్నలిస్ట్ అని చెప్పొచ్చు. మన టిఎన్ఆర్ గారు మన మధ్యలో లేరు. సో రియల్లీ వి మిస్ యూ సార్. సో ఆయన యొక్క స్మరించుకుంటూ, ఆయన లాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ సో ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవార్డుని ఈరోజు మన జాఫర్ గారికి ఇస్తున్నాం. ఓవర్ టు యు సార్. నిజంగా అందరూ గమనించాల్సింది, అందరికీ అలవాటు అయిపోయింది. గత 25 సంవత్సరాల నుంచి మనం తెల్లారి లెగంగానే న్యూస్ పేపర్ చూస్తాం. కానీ ఇవాళ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత నిమిషాల్లో వార్తలు వచ్చేస్తున్నాయి, అది కూడా నిజాలు వస్తున్నాయి. వార్తాపత్రికని మనం నమ్మలేకపోతున్నాం నిజంగా చెప్పాలంటే ఈ రోజున. అటువంటి నిజమైనటువంటి వార్తల్ని ఏ రోజునైతే ఈ డిజిటల్ మీడియా కరెక్ట్గా పంపుతూ ఉంటుందో వీళ్ళకి ఇక చావు అనేదే లేదు. ఖచ్చితంగా ఇంకా ముందు డెవలప్ అవ్వాలి. జాఫర్ నాతోటి పాటుగా జాఫర్ నన్ను కూడా ఇంటర్వ్యూ చేశాడు టీవీ 9లో, నాకు బాగా గుర్తు. నేనేం చెప్తున్నానంటే మీరందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఇప్పుడు వెళ్తున్నారు. ఇంతవరకు గీత అయితే దాటలేదు. డిజిటల్ మీడియా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, గీత దాటకుండా ఉన్న నిజాన్ని ఖచ్చితంగా చెప్పండి చాలు. మీకు భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. వార్తాపత్రికల తాలూకా గ్రావిటీ పోయింది, వార్తాపత్రికల తాలూకా గౌరవం పోయింది. వార్తాపత్రికలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎవరు రాస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితిలో డిజిటల్ మీడియా, సోషల్ మీడియాని మనం నమ్మచ్చు. ఈ రోజు వరకు నమ్మచ్చు, ఇక ముందు నమ్మేలాగా చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ డిజిటల్ మీడియా. ఈరోజు అవార్డు తీసుకోబోతున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా గట్టిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఇదే స్థానం మీద నిలబడండి, ఎక్కడ తడబడద్దు, నిలబడండి అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టిఎన్ఆర్ గారి వైఫ్ జ్యోతి గారు వచ్చారో లేదో తెలియట్లేదు. ఒకవేళ వచ్చుంటే కనుక మిమ్మల్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఒకవేళ ఉంటే కనుక ఒక్కసారి మాకు టిఎన్ఆర్ గారు, సత్యమణి గారు, జ్యోతి గారు వచ్చుంటే కనుక ఒక్కసారి మాకు తెలియజేయగలరు. ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టాలి మన జాఫర్ గారికి. మా జాఫర్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు ఫర్ రిసీవింగ్ దిస్ ఫెంటాస్టిక్ అండ్ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్ అని చెప్పాలి. సో ముఖాముఖి అంటూ అనేక మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన జాఫర్ గారు ఈరోజు మనకి ఈ గ్రేట్ అచీవ్మెంట్ అవార్డుని తీసుకోవడం నిజంగా టిఎన్ఆర్ మెమరబుల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో జాఫర్ గారు, ఇట్లు మీ జాఫర్ అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్. సో జాఫర్ గారు సార్ మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సో ఆ తర్వాత అవార్డు అందుకోబోతున్నది సార్ మధ్యలోకి వెళ్ళి మాట్లాడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సొంతంగా సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి అవార్డు ఇది. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే నా మిత్రుడు టిఎన్ఆర్, మన ఇద్దరం చాలా మంచి మిత్రుడు సంగతి చాలామంది మన కొలీగ్ జర్నలిస్టులకు చాలామంది తెలుసు. అయితే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, పెద్ద అవార్డు నాకు ఇవ్వడం అనేది కొంచెం నర్వస్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వేదిక ముందు చాలామంది సీనియర్లు ఉన్నారు, ఈ జర్నలిజంలో చాలా ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ముందు నేను ఈ అవార్డు తీసుకోవడం అనేది కొంచెం నర్వస్గానే ఉంది అంటాను.
మొత్తానికి ధన్యవాదాలు. ఏ ప్రాతిపదికన నాకు ఈ అవార్డు ఇచ్చారో నాకు తెలియదు, కానీ బట్ ఒక పెద్ద బాధ్యత నా భుజస్కంధాల మీద పెట్టారు. అంబికా కృష్ణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది ఒక 15 ఏళ్ల కిందట. ఫాస్ట్గా అక్కడి నుంచి డిజిటల్ మీడియాకి వచ్చేసింది. ఈరోజు లాస్ట్ 10 years నుంచి ఏదైనా సమాజంలో ఏదైనా ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేస్తున్న మీడియా మీద ఉందంటే అది కేవలం డిజిటల్ మీడియా ఒకటే. అయితే సిమిలర్గా ఇక్కడ ఈ ట్రాక్ మీద ఇంకోటి విమర్శలు కూడా ఉన్నాయి. కళ్యాణ్ లేని గుర్రాల్లాగా పరిగెత్తున్నాయి వార్తలు. విశ్వసనీయత కూడా కొంచెం అనుమానించే పరిస్థితి తయారైంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కొండ మీద ఎక్కడం ఈజీయే, అక్కడ నిలబడడం చాలా కష్టం, ఒక పెద్ద టాస్క్. అంబికా కృష్ణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా అవార్డు అంటే ఇంతమంది వచ్చారు, ఇంతమంది అవార్డు కింద వస్తున్నారంటే మన మీద ఒక బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ విశ్వాసాన్ని అలాగే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే నేను ఇక్కడ గమనించింది సార్, యాక్చువల్గా అంటే అది నార్త్ సైడ్ ఉంది, కొంచెం ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత అన్హెల్తీ కాంపిటీషన్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ నార్త్ సైడ్. హిందీ ఒక యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయితే ఒక యూట్యూబర్ ఒక వ్యూని ముందు పెడితే దాన్ని విమర్శిస్తూ ఒక 10 views వచ్చేవి, ఒక అన్హెల్తీగా ఉంది. బట్ తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇంకా అటువంటి కల్చర్ రాలేదు. పొలిటికల్గా అయితే కొంత ఒక సైడ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ లేదని చెప్పలేము. బట్ సోషల్ ఇష్యూస్కి వచ్చినప్పుడు అందరు కలిసి యూట్యూబర్స్ ఫైట్ చేస్తున్న తీరు ఆనందం అనిపిస్తుంది. ఈ మధ్య నేను ఒక చిన్నపాటు ఒక ప్రయోగం చేశాను, అంటే ఒక మోసం, అంటే ఒక అబద్ధం చెప్పాను. ఏంటంటే నేను కనిగిరిలో ఈ ఫ్లోరైడ్ సమస్య వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఆ ఫ్లోరైడ్ సమస్య వచ్చింది, కిడ్నీ బాధితులు ఉన్నారని చెప్పి వార్తలు ఇస్తాను, ఎవ్వరు స్పందించలేదు. ఈసారి నేను చిన్న ఒక ప్రయోగం చేశాను. ఆ ప్రయోగం చేసేటప్పుడు కొంచెం ఆలోచించాను, ఏమాత్రం ఇది ఫెయిల్ అయితే నా క్రెడిబిలిటీ మీద పెద్ద దుమారం లేపుతుంది అని చెప్పి. సినిమా యాక్టరు మీనాక్షి చౌదరి వస్తుందని చెప్పి ఊరంతా ప్రచారం చేయించాను. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించా, చాటింపులు వేయించా, యాడ్స్ వేయించా. డేట్ ఫిక్స్ అయింది. ఇన్విటేషన్ తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యేకి ఇచ్చా, సార్ మీరు రావాల్సిందే అని చెప్పి. ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు, మీనాక్షి చౌదరి అందరూ వస్తున్నారు కదా అని చెప్పి. దాదాపు ఒక 1000 మంది వచ్చారు జనాలు. సాయంత్రం 5:30కి ప్రోగ్రాం కనిగిరి. కానీ కారులో మీనాక్షి చౌదరి రాలేదు, ఒక కిడ్నీ పేషెంట్ వచ్చింది. అయితే ఆ మీటింగ్కి కొంతమంది ఇలాగే ఇక్కడ ఎలాంటి స్పాన్సర్స్ ఉన్నారో అలా ఊర్లో ఉండే పెద్ద మనుషులను పిలిచాం. వాళ్ళకి ఇలాగే చెప్పా, క్షమించండి సార్ అబద్ధం చెప్పాను, మామూలుగా ఈ సమస్య మీ కళ్ళెదురుగా సమస్యని పరిష్కారం చేయడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదు, కనీసం ఇలాగైనా వచ్చారు, క్షమించండి అని చెప్తూ వీళ్ళకి నా సహాయం చేయండి సార్, ఇప్పుడు ఈ ఫ్లోరైడ్ వాళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి ఇక్కడ ఒక అర్జెంటుగా ఒక డయాలసిస్ యూనిట్ కావాలంట, దాదాపు ఒక 1 కోటి రూపాయలతో ఖర్చు అవుతుంది, ఎమ్మెల్యే గారు అంటున్నారు, దానికోసం మీ వంతు బాధ్యతగా ఇవ్వండి అంటే చాలామంది అర్థం చేసుకొని అప్రిషియేట్ చేస్తూ నన్ను దాదాపు ఒక 20 లక్షల దాకా అక్కడే స్పాట్కి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే దాదాపు 1.5 కోటి దాకా ప్రభుత్వానికి ఆ డయాలసిస్ యూనిట్ తీయడానికి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు జనాలు. చాలా సంతోషం అనిపించింది. అయితే ఇది ఎలా పోర్ట్రే అయింది అనేది ఇంకో సమస్య, తప్పు చేశాను కదా అని చెప్పి. కానీ చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే అంబికేష్ గారు మీడియాలో అప్రిషియేట్ చేస్తుందని వార్తలు రాయడము నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే ఇంకా నార్త్ సైడ్ లాగా అంత అన్హెల్తీ కాంపిటీషన్స్ ఇక్కడ రాలేదు, మంచి చేస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నారు అనేది ఒక రకంగా ఎక్కడో మోరల్గా ఇదిగా బూస్ట్ అయిపోయింది. ధన్యవాదాలు నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేసినందుకు. ఈ సందర్భంగా మీ అందరూ కోరిక మీరందరూ మన్నిస్తే నా వైఫ్ రషీదాని లోపల డ్యాన్స్ మీద రమ్మని చెప్తాను. ఎందుకంటే నా జర్నీ చూస్తే కొంత వివాదాస్పదంగా ఉంటుంది ఆ వార్తల కంటెంట్. దీనికి సంబంధించి ఫస్ట్ బాధితురాలు ఎవరంటే నాకంటే కూడా నా భార్య. అంటే నేను చేసే ఈ ఒక రకమైన యుద్ధంలో ఆమె కమాండర్ అనమాట. కాబట్టి ఆమెను కూడా ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఈ సంతోషంలో ఆమె కూడా భాగస్వాములు అయితే ఆనందం. వెల్కమ్ మ్యామ్. ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టి ఇన్వైట్ చేసేద్దాం. సో క్లాప్స్ ఎవ్రీవన్. సో ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని సో మేడం గారికి కూడా అందించవలసిందిగా జాఫర్ గారి యొక్క కోరిక మేరకు ఆమెకే డెడికేట్ చేస్తున్నాను. యా భార్యలకు డెడికేట్ చేయడం మనం ఎక్కడ చూడలేదు, చూసారా? ఇది కూడా నేర్చుకోవాలి జాఫర్ గారి తరఫు నుంచి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్. సో అందరు కూడా ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టి అభినందనలు తెలియజేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ జాఫర్ గారు అండ్ మేడం గారు. సార్ ఒక్క ఫోటో సార్, ఒక గ్రూప్ ఫోటో సార్. విష్ణు గారు, శ్రీదేవి గారు ఒకసారి గ్రూప్ ఫోటో. సంపాదించిన డబ్బు కరిగిపోతుంది కానీ ఇటువంటి మొమెంటోస్ మాత్రం అలా మన ఇంట్లో షోకేస్లో పెట్టుకుంటే తరతరాలుగా అలా ఉంటుంది, అది ఎన్నేళ్ళైనా కూడా. సో దట్ విల్ బి ఏ గ్రేట్ మెమరీ ఫర్ ఎవ్రీబడి. సో దట్స్ అ లవ్లీ థింగ్ సార్. సో ఇలాగే మీ సపోర్ట్ మీడియాలో ఉండాలని కోరుకుంటూ ద నెక్స్ట్ అవార్డ్ గోస్ టు ఎవరికి అందించబోతున్నాము ఏంటి అంటే చాలా గ్రేట్ వాళ్ళకి అందించబోతున్నాము. ఎస్ అండి, ప్రతి అవార్డు కూడా గ్రేట్ పర్సన్స్ కి ఇక్కడ వచ్చిన అవార్డులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా లెజెండరీస్. ఐ నో ఎవ్రీబడి ఈస్ గ్రేట్, దట్స్ ద రీజన్ వాళ్ళ అవార్డ్స్ తీసుకుంటున్నారు. సో గ్రేట్ అని ఎందుకు అలా కొంచెం స్ట్రెస్ చేసి పలికాను అంటే గ్రేట్ ఆంధ్ర విఎస్ఎన్ మూర్తి గారికి అవార్డు ఇస్తున్నాం కాబట్టి ఆ గ్రేట్ అనే పదాన్ని అలా హైలైట్ చేశాను. సో మా మూర్తి గారు పెద్దవారు, ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. సో డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా మ్యాటర్ అవుతుంది. సో మూర్తి గారు పెద్దవారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అవార్డ్ తీసుకుంటున్నందుకు. సో అవార్డిస్టులు అందరూ కూడా వేదికపైకి వస్తున్నారు కదా, దయచేసి అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టి వారికి వెల్కమ్ తెలియజేస్తే చాలా సంతోషంగా ఉంటుందండి. అందరూ కూడా గట్టిగా చెప్పట్లు. శేష్ కుమార్ గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి ఫర్ గివింగ్. సినిమా రిలీజ్ టైంలో హీరోలతోటి ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆ హీరోలతో ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఈయన వేసే ప్రశ్నలు భలేగా ఉంటున్నాయి, చాలా బాగుంటున్నాయి, గుండె లోతులోకి వెళ్ళిపోతున్నాయి కొన్ని ప్రశ్నలు. నిజంగా చెప్పాలంటే జర్నలిజం అంటే అలాగే ఉండాలి. అలా కాకుండా ఏదో పై మాట్లాడకుండా నేను మళ్ళీ చెప్తున్నానండి, డిజిటల్ మీడియాకి చాలా అద్భుతమైన టైం వచ్చింది, మీరు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాల్సిగా నేను కోరుకుంటున్నాను. సారీ. కరెక్ట్గా చెప్పారు సార్. ప్రెస్ మీట్స్లో మూర్తి గారితో పాటు కొంతమంది కూడా ఉన్నారు. సో అంటే చాలా అంటే సూటిగా అడుగుతారు క్వశ్చన్స్. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రిపేర్ అయ్యి రావడం కాదు, వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తున్నారు, సినిమా వాళ్ళు ప్రిపేర్ అయ్యి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో సార్ చెప్పినట్టుగా జర్నలిజం అంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి. ఎస్, సో కంగ్రాచులేషన్స్ టు మూర్తి గారు. అవార్డ్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం ఒక్కసారి బిగ్ సౌండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండి, ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్. అవార్డు వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయండి. నమస్కారం అండి, నిర్వాహకులకి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. నిషా సింగ్ రాజ్పూత్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జర్నలిస్ట్గా నాకు 41వ సంవత్సరం అయితే 31 సంవత్సరాల్లో రాని గుర్తింపు 10 ఏళ్ల డిజిటల్ మీడియాలోకి వచ్చింది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 10 ఏళ్ల డిజిటల్ మీడియాలో రాని గుర్తింపు 3 ఏళ్ల యూట్యూబ్ మీడియాలో వచ్చింది. నిజానికి కష్టం అన్నది నేను పడింది మొదటి 31 సంవత్సరాల్లోనే. ఒక వార్త సేకరించాలన్నా, ఒక వార్త పంపాలన్నా ఎన్ని కష్టాలు, ఫోన్లు లేని రోజులు చూసాము, చేతితో పేజీలు రాసిన రోజులు చూసాము. ఇప్పుడు నిజానికి జర్నలిజం బాగా అయిపోయింది తప్ప ఇంకా దిద్దుబాటు ఉంది. ఇప్పుడు దిద్దుబాటు కూడా ఈజీ అయిపోయింది, డిలీట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. సో మొత్తానికి అలా 41 సంవత్సరం యాక్టివ్ జర్నలిస్ట్గా ఉన్నాను. అంటే నా మోటో ఒకటే, పని చేయగలిగిన నాడు ఉండాలి, వేలాడుతూ ఉండకూడదు. అదే విధంగా రోజుకి ఈరోజు కూడా 17-18 గంటలు పని చేయగలుగుతున్నాను. ఇంకెన్నాళ్ళు పని చేస్తానో తెలియదు కానీ మీ అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ తర్వాత నెక్స్ట్ అవార్డ్ని అందించడానికి మా ఆర్టిస్ట్ కౌశిక్ గారిని, అవినాష్ గారిని, అలాగే విజయ్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. సో పిలిచిన గెస్ట్లందరూ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో నెక్స్ట్ అవార్డ్ తీసుకోబోతున్న వ్యక్తి కూడా చాలా చాలా పవర్ఫుల్. ఎవ్రీబడి ఇస్ పవర్ఫుల్. ఎస్, హీ ఈస్ ఆల్సో వెరీ పవర్ఫుల్ ఫ్రమ్ సుమన్ టీవీ అండ్ హీ ఈస్ అ సీనియర్ జర్నలిస్ట్ ఆల్సో. అండ్ లెట్ us వెల్కమ్ ప్రభు గారు ఆన్ టు ద స్టేజ్. సో ఇంతకుముందే డైరెక్టరీ తీసుకున్న టైంలో ఆయన
లాంచింగ్లో ఆయన రావడం జరిగింది. సో ప్రభు గారు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కౌశిక్ గారిని అలాగే అవినాష్ గారిని వీళ్ళందరినీ కూడా జాయిన్ అవ్వాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రభువుని గురించి మాట్లాడాలంటే సినిమా ఎప్పుడు ఎక్కడ ఏ సినిమా కాన్ఫరెన్స్ ఏ మీటింగ్ జరిగినా కూడా సినిమాకు సంబంధించి ప్రభు అక్కడ ఉంటాడు. అందులో అతను చాలా డెడికేటెడ్గా పనిచేస్తూ ఒక్కోసారి వివాదాలకు కూడా లోనవుతూ ఉంటాడు ప్రభు. అయినా కూడా ఎదురు తిరిగి న్యాయం తరఫున ధర్మ తరఫున ఉంటాడు ప్రభు. ఈరోజు కూడా ఇంతకాలం ఉన్నాడంటే అతని యొక్క మంచితనం. ధన్యవాదాలు చెప్తున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ప్రభు. హలో, చాలామంది జర్నలిస్టులు మాట్లాడగలరు, కానీ మా ప్రభు గారు రాయగలరు. మంచి భాష ఉంది వారి చేతిలో. మేము కూడా యాక్టర్గా ఉండి జర్నలిస్ట్గా ఉండి మేము మాట్లాడగలం, కానీ మంచి కలం, మంచి రచయిత ప్రభు గారు. వీరి గురించి రాసాం, అది ఎక్కడ కాగితం మిస్ అయింది. ఎందుకంటే వారి గురించి చెప్పడానికే నేను ఇక్కడ విష్ణు బొప్పన్ గారిని అడిగితే అది ఎక్కడి నువ్వు చెప్పే బావా అన్నాడు. సో దాదాపు ఇప్పుడు అంతకుముందు మూర్తి గారు 41 ఇయర్స్ క్రితం, అంటే 41 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ప్రభుగా కూడా ఇంచుమించు దాదాపు మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ఎన్నో చాలా మంచి మంచి పత్రికల్లో మంచి వార్తలు రాసి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. మాట్లాడటమే కాదు, రాయటం కూడా చాలా గొప్ప ఆయన రచయిత, దర్శకులు. ఒక సినిమా కూడా డైరెక్ట్ చేశారు. అది చెప్పడానికే ఇవాళ ప్రభు గారి గురించి మనం చెప్పలేం. ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవం. ఇవాళ ఈ అవార్డు తీసుకోవటం ఆయన గురువు. యాక్చువల్గా నా భాష కూడా నాకు నేర్పాడు, ఎట్లా రాయాలి, ఎట్లా సెంటెన్స్ ప్రిపేర్ చేయాలి. ఒక వార్త రాసేటప్పుడు మా జర్నలిజం స్కూల్లో నేను స్కూల్లో రాసే ఇది జర్నలిజం స్కూల్లో జర్నలిజం నేర్చుకున్నాను. అప్పుడు భాష ఎలా రాయాలి, ఒక సెంటెన్స్ ఎట్లా ఫార్మేట్ చేయాలి అనేది ఈ ప్రభు గారికి తెలిసినంత ఎక్స్పీరియన్సు ఇవాళ చాలామంది కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడే ప్రతి భాష కూడా, అక్షరం కూడా ఎంతో వైవిధ్యంతో, ఎంతో విజ్ఞానవంతంతో కూడుకొని ఉంది. ఇవాళ మీరు ఈ అవార్డు తీసుకున్నందుకు వీబీ ఎంటర్టైన్మెంట్స్ తరఫున ఒక ఆర్గనైజర్గా ఈ విషయం నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. యు ఆర్ మై గురు. ఇవాళ యు ఆర్ ది రోల్ మోడల్ ఆఫ్ ది కమింగ్ జర్నలిస్ట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. వెరీ ఇన్స్పిరేషనల్. సాధారణంగా 100 ఏళ్ల సినీ రంగ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, నటులు, నిర్మాతలు, ఇలా గొప్పగా మాట్లాడతాం. కానీ 100 ఏళ్ల సినీ జర్నలిస్ట్ చరిత్రలో మనం కానీ ఒక బుక్ రాస్తే డెఫినెట్గా గొప్ప వ్యక్తుల్లో ఒక ఎథికల్ జర్నలిస్ట్గా ప్రభు గారి పేరు మాత్రం తప్పనిసరిగా ఫిల్మ్ జర్నలిస్టుల్లో ఉంటుంది. మిగతా జర్నలిస్టులు అందరూ ఇక్కడ వేదిక ముందు ఎంతో గొప్ప జర్నలిస్టులు ఉన్నారు. వారి గురించి తర్వాత మా ఉపన్యాసంలో మాట్లాడతాను. నాకు తెలిసినంత వరకు ఆనాటి నుండి ఈనాటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో సామాజిక చైతన్యం కోసం కానివ్వండి, ఒక అన్యాయాన్ని ప్రశ్నించటం కానివ్వండి, ఏదైనా ఒక విషయం ఉంటే ఎంత పెద్ద హీరో అయినా ఎటువంటి భయం లేకుండా నిజాన్ని నిగ్గుదీసి తను అడగగలిగిన ధైర్యవంతుడు. అలాగే కుళ్ళుతున్న ఏ కుష్టు వ్యవస్థనైనా కూకటేళ్లతో పెకలించగలిగిన వ్యక్తి. మీరు మీ సిద్ధాంతాలు కలకాలం అలాగే మీ జర్నలిస్టు వ్యవస్థ ఉన్నంత వరకు, మీరు జర్నలిస్టుగా ఉన్నంత వరకు అదే సిద్ధాంతంతో ఉండాలని. ఎప్పుడు నిజం కంటే గొప్పది, అగ్ని కంటే గొప్పది నిజం. ఆ నిజాన్ని నిర్భయంగా రాయటం, చెప్పటం చాలా గొప్ప విషయం. చాలా హార్టీ కంగ్రాచులేషన్స్, మా విప్లవాభివందనాలు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ శుభ సాయంత్రం. ఈ రోజున నాకు డిజిటల్ మీడియా బెస్ట్ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అవార్డు ఇస్తూ పెద్దలు అంబికా కృష్ణ గారు కానీ, మా తమ్ముడు జేఎల్ కానీ, రవి గారు కానీ మాట్లాడినటువంటి మాటలు మీ అందరూ
విని అభినందించినటువంటి తీరు చాలా ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమతో నా అనుబంధం 38 సంవత్సరాలు. అసిస్టెంట్ డైరెక్టర్గా మా చిత్ర దర్శకులు కీర్తికరం మా దర్శకరత్న డాక్టర్ దాస నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసిన నేను తర్వాత ఫిలిం జర్నలిజంలోకి వచ్చిన తర్వాత 36 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీతో ఒక చక్కని అనుబంధాన్ని ప్రతి ఒక్కళ్ళకి కుటుంబ సభ్యుడు ప్రభు మా కుటుంబ సభ్యుడు అనిపించుకునేటువంటి అనుబంధాన్ని, ఆత్మీయతను, ప్రేమను పంచుకోగలిగాను. దానికి కారణం నా అక్షరం అనేటువంటి క్షరం లేని నా అదృష్టం ఏంటంటే ప్రింట్ చేయగలిగాను, డిజిటల్ మీడియాలో చేయగలిగాను, అట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్ చేయగలిగాను, శాటిలైట్ ఛానల్స్లో. అంటే ఉన్నటువంటి ఈ రోజున ఉన్నటువంటి మీడియా ఫార్మేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫార్మేట్స్లో చేశాను. అన్ని ఫార్మేట్స్లో సీనియర్ చేశారు. కానీ 3 ఫార్మేట్స్లో కూడాను అటే టైం పనిచేసి 3 కంపెనీల నుంచి శాలరీ ఇస్తున్న అందుతున్నది. ఎందుకంటే నేను HMTVలో పనిచేశాను, అట్ ద సేమ్ టైం సినీగోయర్.com అనే దాంట్లో పనిచేశాను, అట్ ద సేమ్ టైం ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే పత్రిక. అంటే ఎవరు ఒప్పుకోదు, మేనేజ్మెంట్స్ ఒప్పుకోవు, కానీ మేనేజ్మెంట్స్ అంగీకరించి నాకు అవకాశం ఇచ్చారు. విధంగా ముఖ్యంగా ఇక్కడ చాలా నిజాయితీ గల జర్నలిస్ట్ ప్రభు చాలా నిష్కర్షగా మాట్లాడటంలో తేడా లేదు. కానీ అంత చీల్చి చెండాడే అంత అవసరం మా సినిమా జర్నలిజంలో లేదు. ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ఇట్స్ అ ఫీల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే భుజం తట్టితే, అభినందిస్తే, ఇతను బాగా నటించాడు, ఇతను బాగా డైరెక్ట్ చేశాడని చెప్పి అభినందిస్తే ఆనందించడం కోసం, ఆ చప్పట్ల కోసం పరితపించే వాళ్ళే తప్ప ఇక్కడ పెద్ద నేరాలు ఘోరాలు ఏమీ జరగవు. మేము పరిశోధనాత్మక జర్నలిజం చేసేంత ఇది కాదు. దేశ భవిష్యత్తు కానీ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించేటువంటి జర్నలిజం, డైలీ జర్నలిజం, సీరియస్ జర్నలిజం. అక్కడ కనుక నిజాయితీగా, అక్కడ కనుక నిష్కర్షగా లేకపోయినట్లయితే దేశ ఉనికికే ప్రమాదం. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ అంత అవసరం లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఎంటర్టైనింగ్ జర్నలిజం. అలాంటి ఎంటర్టైనింగ్ జర్నలిజంలో సినిమా ఇండస్ట్రీ సంక్షేమానికి కానీ, సినిమా ఇండస్ట్రీ యొక్క గౌరవ ప్రతిష్టలకు కానీ ఎవడైనా తప్పు చేసి మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా చీల్చి చెండాడతానో అందుట్లో డౌట్ లేదు, ఎవరిని కేర్ చేయను. అది మాత్రం నిజం. మై సినిమా ఇండస్ట్రీ ఈజ్ అవర్ గ్రేట్. మా ఇండస్ట్రీ మాకు గొప్ప. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ ఔన్నత్యం కోసం 40 సంవత్సరాలుగా నా కాలం పనిచేస్తుంది. అలాగే సినిమా ఇండస్ట్రీ తరలింపు విషయంలో కూడాను ఒక జర్నలిస్టుగా ఇదే రామానాయుడు కళామండపం వేదికలో జరిగిన కొన్ని వందలాది నిరసన సభల్ని రిపోర్ట్ చేసి ప్రశ్నించి నిలదీసినటువంటి గలము నాది. కాబట్టి అలాగే పరభాషా దర్శకుల దగ్గర నుంచి, పరభాషా నటుల నుంచి తెచ్చుకొని చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు ఆ పని, మన దగ్గర కళాకారులు లేరా, మన దగ్గర ఆర్టిస్టులు లేరా అని మన తెలుగు ఆర్టిస్టుల తరఫున పోరాడిన కాలం ఉన్నది. కాబట్టి ఆ పరంపరలో ఆ విషయంలో ఎలాంటి రాజీ లేని పోరాటం ఎప్పటికీ నేను చేస్తూనే ఉంటాను. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి విష్ణు గారు, ఇతర కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా అభినందించాల్సింది, కృతజ్ఞతలు చెప్పాల్సింది ఆ ఫ్రంట్ లైన్లో కూర్చున్నటువంటి స్పాన్సర్స్. ఆ స్పాన్సర్స్ అనేటువంటి కనుక లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా చాలా కష్టం. దీనికి సహకరించిన ప్రతి స్పాన్సర్కి నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. సో మీ ప్రశ్నలు, మీ కలం ఎంత పవర్ఫుల్గా ఉందో, మీ స్పీచ్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. సో ఆ తర్వాత ఆయన ఛానల్ పేరు, ఆయన పేరు ఒకటే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. సో యూ ఆల్ నో హూ ఇస్ దట్ పర్సనాలిటీ. సో చాలా ఏళ్లుగా ఆయన మాటలు వింటున్నాము, ఆయన న్యూస్ చదివి చూస్తున్నాము. అండ్ అవర్ ఫేవరెట్ న్యూస్ రీడర్ అని చెప్పొచ్చు. RTV నుంచి మా రోహిత్ గారు. ఒకసారి చప్పట్ల సమక్షంలో రోహిత్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్. సో RTV రోహిత్ గారికి ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. సో RTV కావచ్చు, ఆయన ప్రశ్నించే విధానం కావచ్చు, ఆయన డిబేట్ చేసే తీరు కావచ్చు, సో ఎంత మెస్మరైజింగ్గా ఉంటుంది.
సో అతి తక్కువ అంటే రీసెంట్గా ఆయన చేస్తున్న జర్నలిజానికి ఎంతోమంది అభిమానుల్ని సో డిజిటల్ మీడియా ద్వారా సంపాదించారు. రోహిత్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పి అభినందన తెలియజేద్దాం. రవి ప్రకాష్ గారంటే మనకి వెంటనే గుర్తొచ్చేది టీవీ9కి ఫౌండరు, మొట్టమొదటి అడుగు పెట్టినవాడు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు టీవీ రంగంలో టీవీ9 మొట్టమొదటి అడుగేసింది, ఇవాళ కూడా నెంబర్ 1గా నిలిచింది. అక్కడ నుంచి వచ్చి ఆయన అమెరికాలో నేను ఆయన కలిసి ఒక తానా సభలో 2-3 రోజులు కూడా కలిసి తిరిగాం. అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇవాళ టీవీని పెట్టి దాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ అత్యున్నత శిఖరాలకి చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందులో ఇలాంటి వాళ్ళు ఉంటే అందులో డౌటే లేదు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవార్డు నాకు అందజేసిన ఈ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి ఇక్కడ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చేటప్పుడు అవార్డు తీసుకుంటున్నాం అనే ఆనందం కంటే ఎక్కడైనా ఏదైనా నైతికత విషయంలో కొంచెం ఏమన్నా తప్పామా, ఎక్కడైనా ఏమైనా బయాస్డ్గా ఉన్నామా, ఇంతమంది ముందు మళ్ళీ మాట్లాడేటప్పుడు మనస్సాక్షిగా మాట్లాడుతున్నామా లేదా ఈ అవార్డు తీసుకునేటప్పుడు అని గుండెలో ఒక చిన్న భయం ఉంటుంది, ఎవరికైనా కూడా ఉంటుంది. నిజానికి ఏంటంటే అవార్డు ఇచ్చింది అభినందించడం కంటే ఒక చిన్న హెచ్చరిక లాంటిదని అనుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మన బాధ్యతను చేసే విధంగా ఉంటుంది. కానీ నేను ఆర్టీవీలో చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. అలాంటి నైతికత ఎక్కడో తప్పలేదు ఆర్టీవీలో అని, అలా బయాస్డ్గా లేము అని చెప్పడానికి ఈరోజు నేను గర్వపడుతున్నాను. న్యూట్రల్ మీడియా ఆర్టీవీ ప్రజల మన్ననను పొందుతుంది. భవిష్యత్తులో ఇంకా ఉధృతంగా ఇంకా గర్వంగా ఆ మన్ననలను పొందగలుగుతుంది. తెలుగువారి గుండె చప్పును, తెలుగువారి హృదయాన్ని దోచుకుంటుంది ఆ టీవీ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని నేను సగర్వంగా చెబుతున్నాను. ఈ అవార్డు అందజేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రోహిత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ స్పీచ్. సో ఇంతవరకు అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక లేడీ పవర్ ఛానల్ ద్వారా తన సొల్యూషన్స్ ద్వారా ఎంతో మంది సమస్యలకి చక్కగా అంటే మన ఇంటి అమ్మాయిలాగా మాట్లాడుతూ మనందరికీ బాగా దగ్గరైనటువంటి మరో అవార్డు తీసుకోబోతున్న వ్యక్తి. ఎస్, అండ్ అలాగే ఎలాంటి సమస్యనైనా సరే అక్కడికి వెళ్ళి చక్కగా ప్రశ్నిస్తూ, అండ్ అలాగే ఎంతోమంది అనాథ పిల్లలకు కావచ్చు, లేకపోతే వెనకబడినటువంటి కళాకారుల యొక్క జీవితాన్ని వెలుగులోకి తీసుకురావడంలో కావచ్చు, కొత్త కొత్త విషయాల్ని కావచ్చు, జర్నలిజంలో కావచ్చు, ద వెరీ మోస్ట్ ఉమెన్. సో రైట్, షీఈ్ నిరుపమ గారు. ఒక్కసారి గట్టిగా చప్పట సమక్షంలో మా నిరుపమ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే విచ్చేసిన మా కరాటే కళ్యాణి గారిని కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మ్యామ్. కరాటే కళ్యాణి గారు కూడా మంచి పవర్ఫుల్ విమెన్ కాబట్టి, సో మా నిరుపమ గారికి తగ్గట్టుగా ఈరోజు అంటే స్టేజ్ మీద కూడా అంతే పవర్ఫుల్ విమెన్ ఉండాలి కాబట్టి మా కళ్యాణి గారు ఆహ్వానిస్తున్నాము. అలాగే పూజిత గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిషా గారు, సో హీరోయిన్ నిషా గారి చేతుల మీదుగా, కరాటే కళ్యాణి గారి చేతుల మీదుగా ఈరోజు నిరుపమ గారికి ఈ అవార్డు అందజేస్తున్నారు వీపీ ఎంటర్టైన్మెంట్స్ వారు. కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో ఇంకా నిరుపమ గారి గురించి చెప్పాలంటే సుమన్ టీవీలో ఎన్నో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ చేశారు. అండ్ ఏ కుటుంబంలో అయినా ఎలాంటి సమస్య వచ్చినా, లేదంటే కనుక ఒక కుటుంబంలో ఒక దారుణాలు జరిగినప్పుడు కూడా ఆవిడ వెళ్ళి సో ఎన్నో ఎక్స్క్లూజివ్గా వాళ్ళ విషయాలు మనకు తెలియజేస్తూ, సో అనేక ప్రాంతాల్లో సో వెళ్ళి బైట్స్ తీసుకుంటూ, ఎక్స్పెషల్గా ఒక స్పెషల్ స్టోరీ తీసుకుంటూ ఒక సరికొత్త కంటెంట్ని ఇవ్వడంలో సో నిరుపమ గారు ఇస్ అ వెరీ లేడీస్లో లెజెండరీ అని చెప్పొచ్చు. ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టాలి నిరుపమ గారికి. ఎస్, ఇదివరకు సుమన్ టీవీలో పనిచేసినప్పుడు నిరుపమ నా దగ్గరికి వచ్చాయి, ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చింది. ఆ అమ్మాయి వేసే ప్రశ్నలు ఒక్కోసారి అసలు ఏ సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో నన్ను డైలమాలో పెట్టేసింది. చాలా ఇలాంటి వాళ్ళే ఉండాలి నిజంగా జర్నలిజంలో. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మీ సొంత టీవీ పెట్టారమ్మా, ఇప్పుడు సుమన్ టీవీకి ఆవిడ ఈవోగా ఉన్నారంట. ఇంకా 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 పైకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ స్కూలే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. నిరుపమ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
అందరికీ కూడా విబి ఎంటర్టైన్మెంట్స్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవార్డులు రివార్డులు ఇప్పటికి నేను చాలా తీసుకున్నాను. బట్ తీసుకున్న ప్రతిసారి కూడా బాధ్యత మరింత పెరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఆనందం ఒకవైపు ఉంటుంది, సేమ్ వేలో ఇంకో వైపు నుంచి భయం కాదు సార్, బాధ్యత జర్నీ చేస్తూ ఉంటుంది. భయం అనేది ఏం లేదు. ఎందుకు భయం? అసలు భయం నా డిక్షనరీలోనే లేదు. కాకపోతే ఏంటంటే బాధ్యత ప్రతిసారి బాధ్యతని మరింత పెంచుతూనే ఉంటుంది. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో మిస్ అవుతున్నాం, ఇంకా ఎవరికో న్యాయం చెయ్యాలి అనిపిస్తూనే ఉంటుంది. అవకాశం, న్యాయం చేసే అవకాశం ఏంటంటే కొంతమందికే ఉంటుంది, అందరికీ ఉండదు అది. అందులో నేను అడ్వకేట్గా కూడా ప్లస్ ఇది రెండు అయ్యేసరికి, ఇటు రెండు వృత్తులు అయ్యేసరికి నాకు కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరైతే సామాన్యులు, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన నిలబడి పోరాడడానికి, వాళ్ళ పక్షాన నిలబడి ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్ళి పరిష్కారం చూపించడానికే నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే ఆఫీసులో కూర్చునో, లేకపోతే స్టూడియోలో కూర్చునో, లేదు అంటే సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూస్ చేయటం కంటే కూడా నాకు సామాన్యుల వైపు ఉండటమే ఎక్కువ ఇష్టం. మేబీ అదే నన్ను ఇవాళ ఇంతటి గుర్తింపు తీసుకొచ్చిందేమో. బట్ ఈ జర్నీలో నాకు ఫస్ట్ నేను TV9లో పనిచేశాను, అప్పుడు రవిప్రకాష్ గారు, ఆ తర్వాత ఇప్పుడు సుమన్ గారు సుమన్ టీవీలో. సో ఇద్దరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. డిజిటల్ మీడియాలో నంబర్ 1గా ఉన్నాము సుమన్ టీవీ, అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. 8 కోట్ల మంది సబ్స్క్రైబర్స్తో ఇండియాలోనే లార్జెస్ట్ నెట్వర్క్గా ఉన్నాము. ఇక ముందు కూడా అలాగే ఉంటాము. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు నీతి నిజాయితీ ఇంకేవో అని, నాకు అవేం తెలియదు, నేను అవేం చెప్పను. బట్ మనం ఇచ్చే న్యూస్ పబ్లిక్కి కనెక్ట్ అయితే చాలు అంటాను నేను. ఆటోమేటిక్గా మనం కింగులమే. సో అందులో మేము ఎప్పుడు ముందే ఉంటాము కూడా మీ అందరి సపోర్ట్ తోటి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ మేడం, నైస్ స్పీచ్. సో మా సుమన్ టీవీ సిఓ గారు అండ్ ఎస్పెషల్లీ మేడం గారు అడ్వకేట్ కూడా కాబట్టి చాలా పవర్ఫుల్గా సో ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మృదుల గారు. సో ఆ తర్వాత వేదిక మీదకి రాబోతున్న వ్యక్తి, సో నాకు కూడా చాలా ఏళ్ళగా ఆయన పరిచయము. అందరి బుర్రని ఆలోచింపజేసే విధంగా చేస్తారనమాట ఆయన ప్రశ్నలతో. మా బుర్ర శ్రీనివాస్ గారు, అందుకే ఆయన పేరు బుర్రా శ్రీనివాస్ గారు. బిఎస్ టాక్ షో ద్వారా అనేక మంది హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి, బుర్రకి పదును పెట్టేటువంటి మనిషి అని కూడా చెప్పొచ్చు మా బిఎస్ గారు. సో షార్ట్ ఫామ్ లో బిఎస్ గా మనందరికీ బాగా తెలుసు. సో బుర్రా శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ బిఎస్ టాక్ షో ద్వారా సో గొప్ప షోస్ చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ బిఎస్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పాలంటే అభినందనలు తెలియజేద్దాం. హార్ట్లీ కంగ్రాచులేషన్. అశోక్ కుమార్ గారు వేదిక మీదకి రావాలి సార్. అలాగే శశాంక్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఈ అవార్డ్ సెరమనీలో పార్టిసిపేట్ చేయడానికి. అశోక్ కుమార్ గారిని అలాగే శశాంక్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో డిజిటల్ మీడియా రంగంలో ఒక కొత్త యాంకర్స్ని అండ్ యువరక్తాన్ని ఎంకరేజ్ చేయడంలో బిఎస్ గారు ఎప్పుడు ముందుంటారు. అలాగే వారి కోసం అనేకమంది అకేషన్స్ని పెడుతూ సో అప్కమింగ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అలాగే డిజిటల్ మీడియాలో ఉంటే యువ యాంకర్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు బిఎస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ విలువైన స్పీచ్ వస్తుందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఈ అవార్డు ఇచ్చినందుకు విష్ణు గారికి, అలాగే ఈ అవార్డును సపోర్ట్ చేసిన మా నరేష్ గారు, అలాగే మిగతా స్పాన్సర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, చాలామంది అంబికా కృష్ణ గారి దగ్గర నుంచి అందరూ కూడా డిజిటల్ మీడియా బాధ్యత లేకుండా చేస్తుందన్నట్టుగా కొంత బాధపడుతున్నారు. నేను డిజిటల్ మీడియా యూనియన్ అధ్యక్షుడిగా మీకు ఒక సినిమా వాళ్ళకి కానీ సీరియల్ అందరికి కూడా మీరు డిజిటల్ మీడియాని ఇంకా గుర్తించట్లేదు, గుర్తించడానికి కొంత నిరాకరిస్తున్నట్టుగా కనబడుతుంది మాకు.
సో మీరు దయచేసి డిజిటల్ మీడియాను గుర్తించండి. మీరు డిజిటల్ మీడియా కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టండి. ప్రింట్, ఎలక్ట్రానిక్ ఏదైనా సరే మీరు దయచేసి మా డిజిటల్ మీడియా కోసం ప్రెస్ మీట్లు పెట్టండి. మీరు కావాలంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు రావాలా, ఎలాంటి నిబంధనైనా పెట్టండి. కానీ డిజిటల్ మీడియా కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెడితే అంటే మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. అదే వాళ్ళు వచ్చి మీ ముందు కూర్చుంటే తప్పు చేయడానికి అవకాశం ఉండదు. అది రాజకీయ నాయకులైనా సినిమా వాళ్ళైనా కూడా గుర్తించాలి. మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నాము డిజిటల్ మీడియా తరఫున. సో ఇకపైన ఆ మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు అన్నట్టుగా మా బాధ్యత అంటే కొంత అడ్రస్ లేని వాళ్ళు కూడా చాలామంది ఫోన్లోనే ఛానల్ సృష్టించి కొంత క్రియేట్ చేస్తున్నారు. మేము కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మా వంతుగా. అతి త్వరలో దానికి కూడా కొన్ని నిబంధనలు తీసుకురాబోతున్నాము. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే స్థానిక అథారిటీ దగ్గర రిజిస్టర్ అయి ఉండాలి, అలాగే ఒక కంపెనీ పెట్టాలి. ఇట్లాంటి కొన్ని నిబంధనలతో ముందుకు వస్తున్నాము. అతి త్వరలోనే మా నుంచి మీరు చాలా మంచి వార్తలే వింటారని ఆశిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బిఎస్ గారు. సో రీసెంట్గా ఆయన తెలంగాణ ఆన్లైన్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అనేక మందికి ఎన్నో గొప్ప సలహాలు సూచనలు చేస్తూ జర్నలిజంలో సరికొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు బిఎస్ గారి యొక్క ఉద్యమం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తర్వాత సుమన్ టీవీ నుంచి డివోషనల్ యాంకర్, సో బెస్ట్ డిజిటల్ మీడియా డివోషనల్ యాంకర్ గీతాంజలి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో డివోషనల్గా మాట్లాడడం కూడా చాలా చాలా కష్టమైన విషయము, ఎందుకంటే ఇక్కడ తెలుగు సాహిత్యము ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. సో స్పష్టత, సో మరి ఆ విషయాల్లో ఎప్పుడు ముందుండేటువంటి మా గీతాంజలి గారు ఈరోజు వీబీ ఎంటర్టైన్మెంట్స్ తరఫున షీఈ్ రిసీవింగ్ ది అవార్డ్. సో గీతాంజలి గారు స్పెషల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో గట్టిగా అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి, వేదికపైకి వస్తున్న ప్రతి ఒక్కరు గట్టిగా చెప్పలు కొడుతూ వెల్కమ్ తెలియచేయాలండి. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, మ్యూజిక్. మరి మన స్పాన్సర్స్ కృష్ణ గారిని ఫ్రమ్ ముకుంద జ్యువెలర్స్, అలాగే మా శేషకుమార్ గారు ఫ్రమ్ వాకృతి ఇన్ఫ్రా, సో వారిని కూడా ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే డాక్టర్ వంశీ గారు. బాబు అమ్మ, గీతాంజలి పేరులోనే గీత ఉంది, అందుకనే ఆ అమ్మాయి సరైనటువంటి ప్లాట్ఫామ్ మీద ఉందో నాకు అనిపిస్తుంది. నిజంగా ఈ రోజున భక్తి పెరిగింది అంటే కొంత టీవీల ద్వారానే పెరిగింది. యాక్చువల్గా యంగ్స్టర్స్ కూడా ఈ రోజున భక్తి వైపు వెళ్తున్నారంటే టీవీలు కొంత చెడు చేసినప్పటికీ కూడా ఈ భక్తి మార్గంలో వెళ్ళడానికి చాలా మంచి అవకాశాలు అయితే వచ్చినాయి, చాలా విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఒట్టింటే టూ మెనీ కుక్కర్ స్పాయిల్ ది డిష్ లాగా ఈ చాలామంది రకరకాలు చెప్పేయడంతో ఏ పూజ చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ కరెక్ట్ అయినటువంటి పద్ధతిని ఎన్నుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, గీతాంజలి గారు మీరు ఆ విషయంలో ఒక గైడెన్స్ మీట్ లాంటిది పెట్టి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే బాగుంటుందేమో అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రకరకాల గురువులు రకరకాల పద్ధతులు చెప్తున్నారు. ఏం చేయాలి, ఒకడేమో మా ఇటు పడుకోమంటాడు, ఒకడేమో అటు పడుకోమంటాడు, ఏం పడుకోవాలో కూడా తెలియదు, అసలు పడుకోవాలో నుంచోలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయించి ఆ రకంగా కూడా మీరు కొద్దిగా మాకు గైడెన్స్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ గీతాంజలి. అందరికీ నమస్కారం అండి. వేదిక పైన ఉన్న పెద్దలకు, అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలకు, ప్రేక్షకులు అందరికీ కూడా గీతాంజలి నమస్సుమాంజలు. ముందుగా విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవార్డుకి నన్ను ఎంపిక చేసినందుకు. మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది సుమన్ గారికి, సుమన్ ఛానల్ చైర్మన్ అండ్ ఎండి. వారు కనుక డివోషనల్ వైపు నన్ను నడిపించకపోతే సాధారణంగా అన్ని జోనర్స్లో ఉన్నట్టే ఉండేదాన్ని. ప్రత్యేకంగా డివోషనల్ భక్తి అండ్ లైఫ్ స్టైల్కి సీఈఓగా నన్ను ఎంపిక చేయటం అనేది అది నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అంటే ఒక షూట్, ఒక గెస్ట్ని మాట్లాడి అరేంజ్ చేయాలంటే అది చాలా కష్టం. ఇంతమందిని ఒక వేదిక పైన ఇంతమంది దిగ్గజాలని చూడడం, వాళ్ళందరినీ ఒకే దగ్గర తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. విష్ణు గారికి కంగ్రాచులేషన్స్ అండి, సక్సెస్ అయ్యారు ఈ విషయంలో మీరు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకించి భక్తి విషయానికి వస్తే దేవుడు మనందరికీ ఫస్ట్ మన మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, ఆ తర్వాత దైవం అంటారు. ఆ దైవాన్ని పరిచయం చేసేది తల్లే. నాకు కూడా అలాగే మా తల్లి దేవుడు అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఇంత బాగా నేను వీడియోలు చేయడానికి కానీ, ఒక గుడికి వెళ్ళి ఆ దైవం గురించి చెప్పడానికి కానీ,
అంత బాగా వర్ణించడానికి కారణం మా అమ్మగారండి. ఆవిడ చిన్నప్పుడే చేసే పూజలు కానీ అవి కానీ, ఆవిడ వర్ణించిన తీరు కానీ, నేను చూసిన పౌరాణిక సినిమాలు కానీ, ఇవన్నీ నన్ను ఈ విధంగా ఇప్పుడు ఇంత బాగా నేను ప్రజెంట్ చేయగలుగుతున్నానంటే కారణం ఆమె మొట్టమొదట, తర్వాత ఆమె చూపించిన దారి. అలాగే ఈ మార్గంలో నేను సక్సెస్ అవ్వడానికి కారణం నా కుటుంబం, నా భర్త, చిన్న పిల్లోడు ఉన్నాడు. మా అత్తింటి వారు కానీ పుట్టింటి వారు కానీ ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక మహిళ బయటకు వచ్చి పనిచేయడం చాలా కష్టమైన పని. నేను గత సంవత్సరం కరెక్ట్గా అయోధ్య వెళ్ళాను. అక్కడ ఒక 4 రోజులు ఉండాల్సి వచ్చింది చిన్న పిల్లోడిని. అలా ఇలా చాలా చోట్ల ద్వారకా అని, రామేశ్వరం అని ప్రతి చోటికి వెళ్ళి డిస్కవర్ చేసే క్రమంలో కొన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఫ్యామిలీ చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకు ఎప్పుడు వాళ్ళకి నేను రుణపడే ఉంటాను. అలాగే ప్రత్యేకించి ఇలాంటి అవార్డ్స్ అనేవి ఖచ్చితంగా బాధ్యతని పెంచుతాయి. అవి అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు అవి గుర్తుపెట్టుకుంటాము. అందరూ అన్ని రకాలుగా చెప్పేసి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక మార్గంలో తీసుకువెళ్ళే విధంగా మా వంతుగా కృషి మేము తప్పకుండా చేస్తాను సార్. మీలాంటి వాళ్ళ సలహాలు సూచనలు ఎప్పుడూ మాకు అవసరం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. సో ఆ తర్వాత అవార్డు తీసుకోబోతున్నది ఇట్స్ యూటీవీ నుంచి సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు. సో నాగరాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. సో నాగరాజు గారికి ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టాలి. సో 1-2 ఎంతో మంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేసి సో మొత్తానికి ఎంతోమందిని ఒక అడిగే ప్రశ్నలతో మొత్తం ఎలాగైనా సరే చిక్కులు పెడుతూ సో ఆయన చేసేవంటి ఒక డిఫరెంట్ ఇంటర్వ్యూ నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ నాగరాజు గారు. ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండ్ ఐ డ్రీమ్ ద్వారా ఫస్ట్ అండ్ సుమన్ టీవీ ద్వారా అండ్ అనేక ఛానల్స్లో ఎంతోమంది సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేసినటువంటి నాగరాజు గారికి సో ఈరోజు మా వీపీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది సెలబ్రిటీస్ అయితే నాగరాజు గారు వస్తున్నారంటే అమ్మ చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి, ఏం ప్రశ్న అడుగుతారా అని ఒక రకంగా చాలా మంది భయపడుతూ ఉంటారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అందులో టాప్ మోస్ట్ ఇంకా మా బండ్ల గణేష్ గారు నాగరాజు గారి కాంబినేషన్ అంటే ఇంకెవరికి అని చెప్పొచ్చు. నాగరాజు గారు చాలా 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 అనుభవం ఉన్నటువంటి జర్నలిజం చేస్తున్నారు. ఆయన డిజిటల్ మీడియాకి అందరూ కూడా వాయిస్ ఇస్తారు కానీ కొంతమంది నాయిస్ కానీ మిగిలిపోద్ది. కానీ నాగరాజు గారి వాయిస్ డిజిటల్ మీడియాకి మంచి చాయిస్, నాయిస్ కాదు మంచి చాయిస్. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆయన వేసే ప్రశ్నలు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు ఒకసారి, దోలు తీరిపోయింది నాకు నిజంగా చెప్పాలంటే. అద్భుతంగా ఆయన వేసిన ప్రశ్నలు చాలా అద్భుతంగా చేశారు. మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడేమో కొత్తగా న్యూ టీవీ అండి, యూ టీవీ పేరుతోటి ఆయన ఇప్పుడు కొత్తగా ఛానల్ ప్రారంభించారు. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మీ వాయిసే మీకు ఇందాక చెప్పినట్టుగా చాయిస్ కాబట్టి దాని మీద ముందుకు వెళ్ళాల్సిందిగా నేను కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు అండి. ముఖ్యంగా నేను వార్తాపత్రికలో నా జర్నలిజం స్టార్ట్ అయ్యి అలా సాక్షి పత్రిక, ఆ తర్వాత ఐ డ్రీమ్, సుమన్ టీవీ, ఈ జర్నీ ఈ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈరోజు నేను ఒక సొంత ఛానల్ని ప్రారంభించబోతున్నాను. దానికి ముహూర్తం కూడా ఏప్రిల్ 23, 24, 26 3 తేదీలు నిర్ణయించుకున్నాను. అంటే సొంత ఛానల్ ప్రారంభించడానికి కారణం లేకపోలేదు. 20 ఏళ్ళ మీడియా అనుభవంలో నేను ఏదో సాధించాలని ఒక తపన, ఎంత ముందుకు వెళ్ళినా కూడా అంటే ఎన్నో అవార్డులు తీసుకున్నారు. 2010లో రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్గా, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్గా అవార్డులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2011లో చిత్తూరు జిల్లాలో నేను సాక్షి స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసే సమయంలో చిత్తూరు జిల్లాలో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో కూడా అక్కడ కూడా బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ ఇంకా ఏదో మిగిలిపోయింది నా జీవితంలో. అదే ఒక సొంత ఛానల్ ప్రారంభించాలి, నేను ఎంచుకున్న మార్గంలో నేను ప్రయాణం చేయాలని అనుకున్నాను. నా మార్గంలో నడవడానికి నా ప్రియ మిత్రుడు శివ రాచర్ల గారు కూడా నాతో చేయగలిపారు. నేను ఆయన అడుగులు ముందుకేసాము. మా అడుగుల్లో అడుగులు వేయడానికి మరో ఇద్దరు కూడా, క్రాంతి అని ఆయన కూడా సీనియర్ జర్నలిస్టు, ఏబిఎన్, బిగ్ టీవీ అన్నింటిలో పనిచేసి ఉన్నారు ఆయన కూడా. ఆయన తర్వాత ఇక ఈటీవీ, TV9, బిగ్ టీవీలో పనిచేసిన ఎంఎన్ఆర్ కూడా, ఆయన కూడా సీనియర్ జర్నలిస్టు. వాళ్ళిద్దరూ కూడా మాతో అడుగులు వేయడానికి ముందుకు వచ్చారు. అయితే నేను జర్నలిజంలో ఎన్నో సాధించాను అని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను సాధించడానికి బలమైన కారణము నా శ్రీమతి డాక్టర్ జి కృష్ణవేణి.
అంటే తను ఊర్లో ఉంటారంటే అనంతపూర్లో ఉంటారు. నేను ముందు నుంచి జర్నలిజంలో ఇక్కడ ఎక్కడ ఉన్నా కూడా తను ఒక ప్రాంతంలో ఉంటే నేను ఒక ప్రాంతంలో ఉంటే తను కూడా గవర్నమెంట్ డాక్టరు. అయితే ఎక్కడ ఇద్దరం వేరు వేరు ప్రాంతాలు ఉన్నా కూడా నా వృత్తిపరంగా ఎక్కడ ఉన్నా కూడా నాకు ఎక్కడా కూడా అభ్యంతరం పెట్టకుండా నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ నాలో ఏదైనా తప్పులు ఉంటే కూడా ఎప్పటికప్పుడు నాకు సరి చేస్తూ నన్ను తట్టి లేపుతూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది నా భార్య. ఆవిడే నా బలం కూడా. ఆవిడ ప్రోత్సాహం వల్ల కూడా నేను ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను. త్వరలోనే నేను ఎంచుకున్న నా మార్గంలో నడవడానికి ఎంచుకున్న ఛానల్ యూటీవీ త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. వచ్చిన తర్వాత ఇంతకుముందు నాగరాజును అందరూ కూడా ఎలా ఆదరించారు అదేవిధంగా యూటీవీ ద్వారా వచ్చే నా ఇంటర్వ్యూలో కూడా చూసి అందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే కంగ్రాచులేషన్. సో మీరు త్వరలో ప్రారంభిస్తున్నట్టు ఇట్స్ యూటీవీ కూడా హార్ట్ఫుల్ 100% సక్సెస్ అవుతుంది. ఎంతోమంది అభిమానులు మీకు ఉన్నారు, మీ జర్నలిజానికి ఉన్నారు. అట్లే కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. యా, ఎంఆర్సి వడ్లపట్ల గారిని అలాగే మహేంద్ర గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే మా స్పాన్సర్ రజనీ గారిని కూడా ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రజనీ గారు ఒకసారి వేదిక మీదకి రావాలి నెక్స్ట్ అవార్డ్స్ అందజేయడానికి. అండ్ నెక్స్ట్ అవార్డ్ తీసుకోబోతున్నటువంటి వారు ఒక కౌన్సిలర్. యా, ఒక డిఫరెంట్ ఇంతవరకు డిజిటల్ మీడియాలో యాంకరింగ్ చేస్తూ జర్నలిజం చేస్తూ అవార్డ్స్ తీసుకున్నారు. బట్ డిజిటల్ మీడియాలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అండ్ కౌన్సిలింగ్ జనాలకి భయపెట్టేస్తున్నారు అంతే. 100%. అంటే ఒక మంచి మాట జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. ఒక మంచి సలహా ఎన్నో మార్పుల్ని తీసుకొస్తుంది అని కూడా చెప్తారు. సో ఒక కౌన్సిలర్ అనేవారు ఈ మధ్యకాలము ఈ జనరేషన్లో చాలా మందికి అవసరం అయిపోయారు. సో కౌన్సిలర్ అనే కన్నా కూడా చక్కగా సమస్యలకు పరిష్కారాలు ఇస్తూ మన ఇంట్లో ఒక సమస్య వస్తే ఇలా ఉంటుందేమో, ఇలా మాట్లాడతారేమో, ఇలా పరిష్కరిస్తారేమో అనేంత గొప్పగా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ సో చక్కగా మాట్లాడుతున్నటువంటి కౌన్సిలర్ అండ్ లేడీ పవర్ అగైన్ మా రమ్య ఆకుల గారు. సో కౌన్సిలర్ రమ్య గారిని వేదికపైకి సాగర్ స్వాగతం తెలియజేస్తున్నాం. ఒకసారి గట్టిగా చెప్పట్లండి, చాలా మంది కూడా. సో అందరూ గట్టిగా చెప్పలు కొట్టి వేదికపైకి సాగర్ స్వాగతంతో రమ్య గారిని ఆహ్వానిస్తున్నాం. ఒక విషయాన్ని నిక్కచ్చిగా చెప్తూ ఇది తప్పంటే తప్పు, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఈ విషయం కరెక్ట్ కాదు, ఇలా మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మనకు ఎలాగైతే చెప్తారో అలా చక్కగా కార్యక్రమంలో అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ సో చక్కగా వారికి సొల్యూషన్స్ అందిస్తున్నటువంటి మా రమ్య గారు. సో రమ్య గారు ఎవరికి తెలియదు, ఎవ్రీబడి నోస్ రమ్య గారు. అండ్ తన ప్రోగ్రామ్స్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. రమ్య గారిని సత్కరించవలసిందిగా సో మా యొక్క బృందాలందరం కోరుకుంటున్నాం. అండ్ ఈరోజు అవార్డు తీసుకోవాల్సిన అండ్ రమ్య గారు ఇంకా ప్రతి మనిషికి ఒక ఫీమేల్కి ఏదైనా సమస్య వస్తే ఆ సొల్యూషన్ కోసం ఖచ్చితంగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్రతి దానికి ఆవిడ ఒక పరిష్కారంగా ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అందిస్తూ సో ఈరోజు యూట్యూబ్లో డిజిటల్ మీడియాలో స్పెషల్గా ద బెస్ట్ లైఫ్ కోచ్ అచీవ్మెంట్ అవార్డు అని అందుకుంటున్నారు. సో రమ్య గారు ద బెస్ట్ అడ్వకేట్ అండ్ బెస్ట్ లైఫ్ కోచ్. కంగ్రాచులేషన్ మేడం. సో మేడం యా ఒకటా రెండా సార్ బతుకు జట్కా బండి ఎన్నో టీవీ షోల్లో సో ఇవి మాట్లాడుతారు కానీ ఇక్కడ నవ్వుతున్నారు కానీ ఆ మీడియాలో మాత్రం చాలా సీరియస్గా ఉంటారు. చాలా సీరియస్గా భయం వేస్తుంది అనమాట. భయం వేస్తుంది, నేరాలు ఘోరాలు అంతకంటే దారుణంగా భయం వేస్తుందండి మగజాత అనుమత్యానికి మిమ్మల్ని చూడాలంటే. లేదు మ్యామ్, ఐ లవ్ యువర్ వే ఆఫ్ స్టైల్. అంటే ఆ స్టైల్ నాకు చాలా చాలా ఇష్టము. అలా పవర్ఫుల్ గా మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా ప్రభావితం చేస్తాయి. సో ఓవర్ టు రమ్య గారు. యా ఓవర్ టు మేడం. అవార్డు ఇచ్చి పంపించేస్తారు అనుకున్న మాట్లాడిస్తారు కూడా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. విబి ఎంటర్టైన్మెంట్ విష్ణు గారు అసలు ఏంటి సార్ ఈ అవార్డ్స్ ఏంటి సార్? ఫస్ట్ టైం డిజిటల్ మీడియా అవార్డ్స్ ఇస్తున్నారండి. నిజంగా సెలెక్ట్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో టాప్ మోస్ట్ వాళ్ళందరికీ వాళ్ళు ఒకళ్ళు అవార్డు ఒక్కటే ఇవ్వట్ల. ఈ రోజున సోషల్ మీడియా యూట్యూబ్స్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారండి. ఆ థంబ్నెయిల్స్ కానీ ఆ ఫేక్ వీడియోస్ కానీ ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా తలుసుకుంటే 50% పైనే ఆ ఫేక్ వీడియోలను ఫేక్ థంబ్నెయిల్స్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయగలరు. ఈ స్టేజ్ మీద నేను వాళ్ళందరినీ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే విష్ణు గారు సెలెక్ట్ చేసిన పర్సన్స్ కానీ ఆ టీం సెలెక్ట్ చేసిన పర్సన్స్ అలాంటి వ్యక్తులు. దీనికి సంబంధించి
ఇక్కడ వచ్చిన ఆ 25 మెంబర్స్ ఎంతమంది అయితే ఆ టీంలో ఉన్నారో సెలెక్ట్ అవార్డీస్, వాళ్ళందరూ కూడా ఇది ఒక శబదంలాగా తీసుకొని ఇక నుంచి ఫేక్ ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో వాటిని కంట్రోల్ చేస్తాం అనేది ఒకసారి ఇది మన రెస్పాన్సిబిలిటీ అని నా ఉద్దేశం. 2, అడ్వకేట్ ప్రొఫెషన్ అండి. 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ప్రొఫెషన్లో అడ్వకేట్స్ మ్యాక్సిమం ఎవరికి తెలియదు. మేము కోర్టులో జడ్జెస్కి వీళ్ళకి తెలుస్తామో ఆ కోర్టు వరకు. నిజంగా హానెస్టీ ప్రాక్టీస్, హానెస్ట్గా మాట్లాడితే జనాలు ఆదరిస్తారు అనడానికి మా ప్రొఫెషన్లో నేను ఒక ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటానండి. నిజంగా మీ ప్రేమాభిమానాలు మ్యాక్సిమం 12 to 15 ఇయర్స్ నుంచి మా టీవీలో సంసారం ఒక చదరంగం, బతుకు జట్కా బండి, అందమైన జీవితం, ఈ ప్రోగ్రామ్స్ ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా ప్రజలందరి ఇంట్లో ఒక కూతురులాగా నేను ఎంటర్ అయిపోయానని నేను అనుకుంటున్నాను. ఆ అభిమానం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా లీగల్ అవేర్నెస్ తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న మూవీస్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ లా అండ్ ఆర్డర్ కొంతన్నా తెలుసుకుంటే చాలా సఫర్ అవుతున్నారు. అవి తెలియకపోవడం వల్ల వాటి గురించి తెలుసుకుంటే కనుక ఈ ఫాల్స్గా పడే కేసుల గురించి కూడా చాలా వరకు తప్పించుకోగలుగుతారు. సో అన్నిటితో పాటు లీగల్ అవేర్నెస్ కూడా చాలా అవసరమని ఈ అవకాశం నాకు కల్పించి మంచి టీంని సెలెక్ట్ చేశారండి. వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్గా ఉండి మంచి వీడియోలు చేస్తూ జనాలకు ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంబికా కృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్. నిజంగా లా అండ్ ఆర్డర్ విషయంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనకి కప్పేస్తున్నారు. నిజాలు చెప్పట్లా. ఈ మధ్యలో నాని గారు తీశారు కోర్ట్ అనే సినిమా, మీరు చూసారో లేదో, అద్భుతం. అందులో నిజంగా ఏం జరుగుతుంది, యాక్ట్ ఏం చెప్తుంది, వీళ్ళు యాక్టింగ్ ఏం చేస్తున్నారు అనేది మనకు నిజంగా అర్థమవుతుంది. ఈ రకంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మీలాంటి లాయర్లకు ఉందమ్మా. మీకు మీ చేతుల్లో మంచి టీవీ ఛానల్ ఉంది కాబట్టి దాని మీద జనాలను ఎడ్యుకేట్ చేయండి. ఇది పాయింట్, ఇది లా, ఇది కాదు అనేది చేయకపోతే ఏమైపోతుందంటే చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. చెప్పలేని దారుణాలు జరిగిపోయి ఒకళ్ళ మీద ఒక కేసు పెట్టి ఒక ఊళ్ళో ఒక ఎఫ్ఐఆర్ నోట్ చేసి ఊరు తిప్పుతున్నారు. అది ఎక్కడా లేదు యాక్ట్లో. నిజంగా చెప్పాలంటే ఊరు తిప్పుతున్నారు. మరి పోలీసులు వింటున్నారు, రాత్రి రాజకీయ నేను కూడా రాజకీయ నాయకుడు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఏం వింటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఊరు తిప్పి ఒక దగ్గర ఎఫ్ఐఆర్ చేసి ఊరు తిప్పి వాళ్ళని ఏడిపించి చంపేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీని మీద మీరు అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ నుంచి రమేష్ చందు గారిని ఇన్వైట్ చేస్తున్నాము ఫర్ రిసీవింగ్ ది నెక్స్ట్ అవార్డ్. కంగ్రాచులేషన్స్ రమేష్ చందు గారు. మ్యూజిక్ సో రమేష్ గారికి అవార్డు నిందవలసిందిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ రమేష్ చందు గారు. అట్లీ కంగ్రాచులేషన్స్ సార్. బాక్స్ ఆఫీస్ పేరుతో ముందు సినిమా మ్యాగజైన్ చేశారు, ఇప్పుడు డిజిటల్ మీడియాకి వచ్చారు. మనం ఇంట్రెస్ట్గా చూసే వార్తలు ఏంటంటే రాజకీయాలు సరే పక్కన పెడితే సినిమా వార్తలు ఖచ్చితంగా చూస్తాం. అయితే ఆ సినిమా వార్తల్ని అందంగా శ్రావ్యంగా చూపించే కెపాసిటీ ఈ డిజిటల్ మీడియాకి బాగా ఉంది. దాంట్లో టెక్నాలజీ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. దాన్ని బాగా ఉపయోగించుకుంటూ మన రమేష్ గారు అద్భుతంగా చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ హిట్ కావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. సార్ ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. విబి ఎంటర్టైన్మెంట్స్ వారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రేక్షకులకు నమస్కారం. ఉదయం దినపత్రికతో డాక్టర్ దాసరి నారాయణరావు గారి సారథ్యంలో నడిచిన ఉదయం దినపత్రికలో పనిచేసి అక్కడే నా ప్రస్థానం స్టార్ట్ అయింది. తర్వాత మేఘ సందేశం,
తర్వాత బాక్స్ ఆఫీస్ ఫిల్మ్ మ్యాగజైన్ నేనే స్థాపించి 15 ఏళ్ల క్రితం. హీరో శ్రీహరి గారి చేతుల మీదుగా, శ్రీహరి గారు, శ్రీకాంత్ గారు, మాదాల రవి గారు వీళ్ళందరి చేతుల మీదుగానే మ్యాగజైన్ స్టార్ట్ అయింది. తర్వాత రాను ప్రింట్ మీడియా తగ్గిపోవడంతో డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అయ్యానండి. ఈ డిజిటల్ మీడియా కూడా చాలా బాగా రన్ అవుతుంది. ఈ అవార్డుకి ఎంపిక చేసిన విష్ణు గారికి, వీబీ ఎంటర్టైన్మెంట్స్ వారి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత బెస్ట్ విమెన్ పిఆర్ఓ తేజస్వి సజ్జా. కంగ్రాచులేషన్స్ తేజస్వి. సో వెల్కమ్ మ్యామ్. సో ఎన్నో సినిమా కార్యక్రమాలకి పిఆర్ఓగా ఉంటూ, సో ఒక బాబు ఉండి కూడా లైక్ చాలా చాలా డైనమిక్గా ఎనీ టైమ్ ఒక ప్రోగ్రామ్ అంటే గంట సేపట్లో కార్యక్రమాన్ని అంతా కూడా అరేంజ్ చేయగలిగే సత్తా ఉన్నటువంటి పిఆర్ఓ అని చెప్పొచ్చు. సో షీఈస్ తేజస్వి సజ్జా అండ్ కీప్ గోయింగ్ తేజస్వి. అలాగే మా పిఆర్ఓ సీనియర్ పిఆర్ఓ శేఖర్ గారిని కూడా ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అంటే మనకి జంట పక్షుల్లాగా అలా మా వంశీ శేఖర్ గారు అలాగే తేజు వీళ్ళందరూ కూడా కలిసి దే వర్క్ టుగెదర్. సినిమా కార్యక్రమాలు ఇంత అద్భుతంగా జరుగుతున్నాయి అంటే వీళ్ళందరూ కూడా దానికి కారకులు. సో ఒక ప్రెస్ మీట్ని చాలా చాలా ఉంటారు. ఇప్పుడు ఈ నెక్స్ట్ గంటలో ఒక సినిమా ప్రెస్ మీట్ జరగాలంటారు. సో వీళ్ళందరూ చాలా ఎఫిషియెంట్గా 1 అవర్లో బ్యూటిఫుల్గా దాన్ని అరేంజ్ చేయగలిగే సత్తా ఉన్నటువంటి పిఆర్ఓస్. సో మా శేఖర్ గారిని ఒకసారి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో శేఖర్ గారు మీరు కూడా వేదికపైకి వచ్చి కోరుకుంటున్నాం. అండ్ అలాగే కంగ్రాచులేషన్ తేజస్వి గారు. తేజస్వి గారు మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ మృదుల గారు ఈ యొక్క ఎస్ మేడం మీరు మాట్లాడారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు ఫర్ దిస్ అవార్డ్. అండ్ ఈ అవార్డు రావడానికి నాకు మెయిన్ రీజన్ మా వంశీశేఖర్ గారు. ప్రతి ప్రమోషన్స్లో అండ్ నా ప్రతి అడుగులో వాళ్ళ ప్రోత్సాహం ఎంతో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు అండ్ థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెరీ నైస్ అండ్ సో క్యూట్ స్పీచ్. రైట్. అండ్ శేఖర్ గారు 3 సార్లు పిలిచాము మా శేఖర్ గారిని. కోర్టులో పిలిచినట్టుగా 3 సార్లు పిలిచాం మనం. శేఖర్ గారు సో గట్టిగా చెప్పులు కొట్టాలి వారికి. కంగ్రాచులేషన్స్ టు థ్యాంక్ యూ సో మచ్ తేజస్వి అండ్ ఆల్సో శేఖర్ గారు. అండ్ ఇప్పుడు ఈ అవార్డుకి మాత్రం చాలా స్పెషల్ ఉంది. ఇప్పుడు వస్తున్న 2 అవార్డ్స్ యాక్చువల్లీ ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ అందరూ కూడా వెరీ సీనియర్ మోస్ట్, బట్ అతి తక్కువ టైంలోనే వీరిరువురు కూడా చాలా ఒక ట్రెండ్ సృష్టించారని చెప్పొచ్చు. అందుకే ఈ అవార్డు పేరు కూడా ట్రెండింగ్ యాంకర్ మేల్ ఫ్రమ్ కేఆర్ టీవీ క్రాంతి. సో క్రాంతి గారు, సో జర్నలిస్ట్ క్రాంతి గారు రీసెంట్ గా యూత్ యాంకర్స్ లో అండ్ యువకుల్లో ఒక సరికొత్త ట్రెండింగ్. సో కేఆర్ టీవీ ద్వారా అనేక యూనిక్ ఇంటర్వ్యూస్ ట్రెండింగ్ లోకి వెళ్ళారు. సో ఈ రోజు అనేక మంది కొత్త యాంకర్స్ ఈ రోజు సోషల్ మీడియా డిజిటల్ మీడియా ద్వారా చరిత్ర సృష్టిస్తున్నారు. అందులో క్రాంతి గారు ఒకరు. గట్టిగా చెప్పులు కొట్టాలండి క్రాంతి గారికి. తిరుపతి దొరై గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తిరుపతి దొరై గారు స్టేజ్ మీదకి విచ్చేసి అవార్డ్స్ అందించడంలో పాల్గొల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. సో క్రాంతి గారు అయితే కనుక ఎప్పుడు చెప్పే ఒక అద్భుతమైన డైలాగ్, ఎవరు వచ్చినా సరే 2-3 సార్లు మాట్లాడేసి జై శ్రీరామ్, ప్రైజ్ లార్డ్, అల్లాహు అక్బర్. మొత్తానికి ఒక సరికొత్తగా డివోషనల్ మీద ఒక అద్భుతమైన కంటెంట్ ఇచ్చారు క్రాంతి గారు. మీ మాటల్లో మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడుతూ మీ వాల్యుబుల్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు కావచ్చు, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు కావచ్చు, ముందు కూర్చున్నటువంటి పెద్దలకు కావచ్చు, హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజంగా ఇటువంటి అవార్డ్స్ అనేటివి వీబీ ఎంటర్టైన్మెంట్స్ వారు విష్ణు తీసుకోవడం అనేది గొప్ప విషయం. ఇటువంటి వాటి వల్ల చాలామందికి ప్రోత్సాహం వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డిజిటల్ మీడియా దాంట్లో ఉన్నటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించి
ఇటువంటి అవార్డ్స్ ప్రజెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ అదేవిధంగా దీనికి సహకరించినటువంటి స్పాన్సర్ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నా వీళ్ళకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఇలాంటి ప్రశ్నలతో సరికొత్త ఇంటర్వ్యూలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. రైట్. అండ్ నెక్స్ట్, డిజిటల్ మీడియాలో మేల్లో ఒక చరిత్ర సృష్టిస్తే ఫీమేల్లో గా కూడా తన యాంకరింగ్ ద్వారా ఒక యూనిక్ ఇంటర్వ్యూస్ ద్వారా ట్రెండింగ్లోకి వెళ్ళి ట్రెండింగ్ యాంకర్లో ఫీమేల్గా నిలిచినటువంటి యాంకర్ JR7 మీడియా నుంచి జాస్మిన్. సో జాస్మిన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ రిసీవింగ్ ది అవార్డ్. సో అందరూ కూడా గట్టిగా చెప్పబడుతూ సో లాస్ట్ అవార్డ్ అండి, అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మ్యూజిక్ ప్లీజ్. సో అంబిక కృష్ణ గారిని, అలాగే ఈరోజు మా స్పాన్సర్ విజయ్ గారిని సో జాస్పూర్ గారికి అవార్డు ఇస్తూ సత్కరించాల్సిందిగా కోరుకున్నాం. అండ్ సో యాంకర్ జాస్మిన్ గారు కూడా అంటే క్రాంతి వచ్చిన ప్రతి అవార్డు ఇస్తూ మాట్లాడుతున్నారండి. సో మీరు కూడా కొన్ని ఫ్యూ వర్డ్స్ జనాలు ఖచ్చితంగా మాట్లాడతారు కాబట్టి మీరు కూడా వెయిట్ చేస్తారు కూడా మీరు మాట్లాడాల్సిందే. సార్ మాట్లాడలేదు, మీరు చెప్తేనే మాట్లాడతారు. లేదు జాస్మిన్, రియల్లీ యువర్ జాస్మిన్. థ్యాంక్ యూ సార్. సో నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే అన్న వాళ్ళు, అక్క వాళ్ళు, సీనియర్ జర్నలిస్టులు అందరూ మాట్లాడారు. సో అందరిలో నేను చాలా చిన్నపిల్లని అండ్ జూనియర్గా అంటే ఈ మధ్య మేము యాంకరింగ్లోకి వచ్చాము. సో మా అందరికీ వాళ్ళు సపోర్ట్ చేసి ఇక్కడ వరకు సపోర్ట్ చేశారు. అలాగే ముఖ్యంగా డిజిటల్ మీడియా అనేది అందరినీ ఫోకస్ చేస్తుంది, కానీ మీడియాని బొప్పన విష్ణు గారు ఫోకస్ చేసి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అండ్ అలాగే డిజిటల్ మీడియాని అలాగే కన్నేసింది కూడా స్పాన్సర్స్ కూడా ఒకవైపు చూస్తున్నారు, అలాగే ముందుకు వచ్చారు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు అన్నకి స్పెషల్ థ్యాంక్స్. మాట్లాడడం రాదంటూనే చాలా అద్భుతంగా మాట్లాడారు. నిజంగా విష్ణుని నిజంగా కంగ్రాట్ చెప్పాలి. సినిమా ఆర్టిస్టులకి అవార్డులు ఇప్పిస్తాడు, టీవీ వాళ్ళకి అవార్డులు ఇప్పిస్తాడు. ఇది ఫస్ట్ టైం ఈ డిజిటల్ మీడియా కానీ ప్రెస్ వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం అనేది చాలా ఫస్ట్ టైము. ఇది ఒక యూనిక్ థాట్. నిజంగా విష్ణుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి మంచి మంచి ఆలోచనలతో, ఎందుకంటే ఇలాగా అమ్మాయి అవార్డు తీసుకుంది జాస్మిన్, ఇంకొక ఎవరో ఇక్కడికి వచ్చి కూర్చుని నేను కూడా తెచ్చుకోవాలనే ఒక ఉత్తేజం, ఉత్సాహం రావాలి. అది ఒక ఎడ్యుకేట్ పెరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఏదో ఆవిడకి శాలువా కప్పేసి ఒక అవార్డు ఇచ్చేసామంటే అది మనకు మామూలుగా ఉండొచ్చు, కానీ ఎవరైతే ఆ ఆలోచన ఉందో వాళ్ళకి మాత్రం ఎంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు నేను డయాస్ ఎక్కుతానా, ఎప్పుడు నేను స్టేజ్ ఎక్కుతానా, ఎప్పుడు నాకు శాలువా కప్తారా, ఎప్పుడు నాకు అవార్డు ఇస్తారా అని చెప్పేసి. ఇది నేను అనుభవంతో చెప్తానండి. చాలా సంతోషం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న విష్ణుకి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ విష్ణు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా కరెక్ట్గా చెప్పారు సార్. వెరీ నైస్ మాట. అందరూ ఇది బాగా జీర్ణించేసారన్నమాట. సార్ ప్లీజ్. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎస్పెషలీ అంబికా కృష్ణ గారు, ఇవాళ మృదులా గారి సగం పని అంబికా కృష్ణ గారు కూడా చేశారు. వివివికే మా విజయ్ కుమార్ గారు, వేదిక పైన ఉన్న అందరూ మా మిత్రులకి, వేదిక ముందున్నటువంటి అవార్డు విన్నర్స్, ఇక్కడికి విచ్చేసిన అన్నలకు, చెల్లెళ్లకు, అక్కలకు, తమ్ముళ్లకు, కళాకారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా విబి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా అటు సినిమా అవార్డు, వెండితెర అవార్డులు అంటూ, అటు టీవీ అవార్డులు అంటూ, ఇవాళ డిజిటల్ అవార్డ్స్ అంటూ, నిజంగా ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పనిని తను నిజంగా భుజం మీద వేసుకొని, ఎందుకంటే కళాకారులకు కానీ, ప్రెస్ వారికి కానీ, మీడియా వారికి కానీ, ఎవరికైనా ఒక రికగ్నిషన్, ఒక ప్రోత్సాహం అనేది వారు మరింత
మంచిగా పనిచేయటానికి, గొప్పగా పనిచేయటానికి ఒక ఇంధనం లాంటిది. మరి అటువంటి ఇంధనాన్ని ప్రజలకి, మీడియా వారికి, సినిమా కళాకారులకి, టీవీ కళాకారులకి అందిస్తున్న విబి ఎంటర్టైన్మెంట్ విష్ణు గారికి, వారి టీం మొత్తానికి పేరు పేరున నా హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మీడియా అనేది ఇవాళ ఈ సాధారణంగా మనం అనుకుంటాం ఈ ప్రపంచంలో మిసైల్స్, బోఫర్స్ గన్లు, పెద్ద పెద్ద ఆయుధాలు, AK-47లు ఇవి పెద్ద ఆయుధాలని. కానీ నాకు తెలిసినంత వరకు మీడియా అంత పవర్ఫుల్ ఆర్గన్ ఈ ప్రపంచంలోనే లేదు, ఇక రాదు. ఎందుకంటే ఒక టీవీ ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా, పేపర్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సినిమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయటం అనేది కేవలం ఈ సాధనాలకే ఉన్నాయి. మీడియా ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఆర్గన్ టు సెన్సిటైజ్ ది అట్రాసిటీస్, టు సెన్సిటైజ్ ది పీపుల్ అగైన్స్ ది సోషల్ అట్రాసిటీస్. ప్రజల్ని చైతన్యవంతం వైపు నడిపించడానికి ఇది అతిపెద్ద సాధనం. కానీ చాలా గొప్ప మీడియా ఛానల్స్ ఉన్నాయి. అలాగే ఇవాళ నిజం గడప దాటేలోపే అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది. ఎందుకంటే మేము మా అసోసియేషన్లో చాలా గొప్ప గొప్ప నటుల గురించి చనిపోయారని కానీ చాలా రాంగ్ న్యూస్లు వచ్చి మమ్మల్ని చాలా బాధ పెట్టాయి. అందుకని దయచేసి న్యూస్ అనేది ప్రజల్ని రంజింపజేయటానికి, చైతన్యవంతం చేయటానికి, లేదు న్యూస్ తెలియజేయటానికి వాడండి. కానీ రాంగ్ న్యూస్ ఇవ్వద్దని జనరల్గా మేము కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అని నమ్మేవాళ్ళం. మరి మీడియా కూడా కాసుల కోసం కాదు, కేవలం సామాజిక చైతన్యం కోసం, కేవలం ప్రజల కోసం ఉండాలని ఇవాళ అవార్డ్స్ గెలుచుకున్న ఒక్కొక్కరు గొప్ప గొప్ప వ్యక్తులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ డిజిటల్ మీడియా ద్వారా ఇవాళ ఈ సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. విద్య వ్యాపారం అయింది, వైద్యం వ్యాపారం అయింది, అన్ని వ్యాపారం, మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ మనకున్న ఏకైక మార్గం చైతన్యం. మరి ఆ చైతన్యాన్ని మీరు డిజిటల్ మీడియా ద్వారా ఇవ్వాలని, కొళ్ళుతున్న ఈ కుష్టు వ్యవస్థను కూకటి వేళ్లతో పాటించాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ స్పీచ్. యా జాస్మిన్ గారు మీరు వెళ్ళి. యా సభా సరస్వతికి నమస్కారం. మా మాదాలరావు గారు ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇంకా మాకేం మిగలేదు. కానీ ఒక్క విషయం చెప్పాలి. విబి ఎంటర్టైన్మెంట్స్ అధినేత బొమ్మన విష్ణు గారు అతడే ఒక సైన్యం అన్నట్టుగా సైన్యం అతను ఇంత అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో చేసినప్పుడు ప్రతి కార్యక్రమాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఒక చక్కటి క్వాలిటీ తోటి చేయడమే కాకుండా రకరకాల వ్యక్తుల యొక్క గుర్తింపులను ముందుకు తీసుకొచ్చి వారిని అభినందిస్తూ చక్కటి అవార్డులు ఇస్తూ వారి యొక్క బాధ్యతల్ని పెంపొందించేలా చేస్తున్న మా విష్ణు చాలా చిన్నవాడు వాస్తవంగా, కానీ ఇంత కార్యక్రమాలు చేస్తున్నాడు. మా మూవీ ఆర్టిస్ట్ ఒక ఈ మెంబర్గా ఉన్నాడు, టీవీ అసోసియేషన్లో ఒక మెంబర్గా ఉన్నాడు. ఈ మరింత ప్రార్థన మంచి కార్యక్రమాలు చేయాలి. ఒకటి మీ చేతిలో ఉన్నటువంటి డైరెక్టరీ అంటారు దాన్ని, ఆ డైరెక్టరీ చాలా మందికి ఉపాధి మార్గంగా రావాలని, ఇలాంటి డైరెక్టరీలు ఆయన మీదుగా మరిన్ని రావాలని, ఈ డైరెక్టరీ ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి డైరెక్టర్, మ్యూజిషియన్, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఉపయోగపడే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ